బ్యాడ్ న్యూస్ ఏంటంటే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత కొద్దిసేపటి క్రితం ఔటర్ రింగ్ రోడ్ పైన జరిగిన యాక్సిడెంట్లో చనిపోయారు. కరెక్ట్గా 2023 ఫిబ్రవరి 19 రోజే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జి సాయన్న చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కరెక్ట్గా ఏడాదికే తన కూతురు లాస్యా నందిత ఎవరైతే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారో ఆమె కొద్దిసేపటి క్రితమే కారు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. పటాన్ చెరువు దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్లో ఘోర ప్రమాదం అనే చెప్పాలి. ఘోర ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్నటువంటి కారు డివైడర్ను ఢీకొట్టడంతో అక్కడ బెలూన్స్ కూడా ఓపెన్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఆమె ప్రాణాలు బయటపడ్డట్టుగా కనిపించలేదు. ఇక డ్రైవర్ మాత్రం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న కూతురు ప్రస్తుతం మొన్ననే ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయింది. ఆమె ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత ఆమె కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. కంటోన్మెంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. జి సాయన్న కుటుంబంలో ఇదో రెండో మరణం ఒకే ఏడాదిలో, ఒక ఏడాది వ్యవధిలోనే రెండో మరణం సంభవించడం ఇది అత్యంత విషాదకరమైనటువంటి విషయం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా జి సాయన్న ఉంటే ఆయన వారసురాలుగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి లాస్యా నందిత కవాడిగూడ నుంచి కార్పొరేటర్గా గతంలో పోటీ చేసి గెలిచి ఆ తర్వాత 2021లో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. ఆమె కారు ప్రమాదానికి సంబంధించినటువంటి ఇగో కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న కూతురు ఇవాళ 6:24 తీసినటువంటి ఫోటో ఇది. కొద్దిసేపటి క్రితమే జరిగింది. తెలంగాణ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో జరిగింది. ఆమె ప్రయాణిస్తున్నటువంటి కారు మొత్తం నుజ్జై బెలూన్స్ కూడా ఓపెన్ అయినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇక్కడ సైడ్ డివైడర్ను ఢీకొట్టింది ఆమె కారు. ఇటీవలనే మొన్ననే ఆమె ప్రయాణిస్తున్నటువంటి కారు ఏది నల్గొండ జిల్లా ఏది కేసీఆర్ ఏదైతే నల్గొండలో సభ పెట్టిండో మొన్న సభ పెట్టినటువంటి సందర్భంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ఒక హోంగార్డును ఢీకొట్టడంతో హోంగార్డు చనిపోవడం జరిగింది. తాజాగా మరి ఔటర్ రింగ్ రోడ్డు పైన జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఆమె కారు నుజ్జయింది. మొత్తం ఎక్కడికక్కడ డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఔటర్ రింగ్ రోడ్ పటాన్ చెరువు దగ్గర జరిగినటువంటి ఘోర ప్రమాదంలో ఆమె చనిపోయారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఆమె ఇటీవల కాలంలోనే ప్రమాణ స్వీకారం చేసింది. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఈమెనే having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, G. Lasya Nandita Sayanna, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette and respect the conventions of the House. ఇది మొత్తానికి లాస్యా నందిత ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో అసెంబ్లీలో ఉంటే ఆమె కొద్దిసేపటి క్రితమే 6:20 ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్నటువంటి కారు పటాన్ చెరువు దగ్గర ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ పైన డివైడర్ను అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో మొత్తం వన్ సైడ్ లాక్కి వెళ్ళింది. ఇక్కడ చూడొచ్చు మొత్తం కారు అంతా నుజ్జు అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆమె ప్రయాణిస్తున్నటువంటి కారు చాలా ఇది ఏం కారు ఇంతకీ కారు మొత్తానికి నుజ్జు అయిపోయింది ముంగట. అయితే ఇందులో ప్రయాణిస్తున్నటువంటి డ్రైవరు తీవ్ర గాయాల పాలైనట్టుగా తెలుస్తూ ఉంది. ఆయనని మియాపూర్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఆ ఆసుపత్రికి తీసుకెళ్లే కంటే ముందే లాస్యా నందిత ఆ కారులోనే ప్రాణాలు విడిచినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే కంటోన్మెంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి జి సాయన్న పదవిలో ఉండగానే ఆయన మృతి చెందడం జరిగింది. ఆ తర్వాత ఆయన వారసురాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి లాస్యా నందిత కూడా కారు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. లాస్యా నందిత ఆ తర్వాత కంటోన్మెంట్లో ఎమ్మెల్యేగా పనిచేసిన జి సాయన్న ఇద్దరు కూడా ఫిబ్రవరి మాసంలోనే ఏడాది వ్యవధిలోనే ఫిబ్రవరి మాసంలోనే చనిపోవడం జరిగింది. 19 తారీఖు ఫిబ్రవరి నెలలో 2023లో జి సాయన్న మరణిస్తే 23 తారీఖు ఫిబ్రవరి నెల 2024లో జి సాయన్న కూతురు యాక్సిడెంట్లో చనిపోయింది. అయితే సాయన్న అనారోగ్య కారణంగా మరణిస్తే లాస్యా నందిత యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఇది బ్రేకింగ్. అయితే దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధిని అక్కడికి పంపించడం జరిగింది. చూద్దాం మరి కాసేపట్లో ఎలాంటి వివరాలు వస్తాయి ఏందనేది.
రైట్ ఒక తీరని అన్యాయం అయితే జరిగింది ఆ కుటుంబానికి. రైట్గా ఆమెకు సంబంధించిన వివరాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందారు. పటాన్చెరు కేవలం 33 సంవత్సరాల వయసులోనే ఆమె యువ నాయకురాలిగా అసెంబ్లీలో అడుగుపెట్టింది. పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్యా నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె కారు డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అతివేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో లాస్యా నందిత కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జైంది. కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సింది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్యా నందిత. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న అనారోగ్యంతో కన్నుమూయగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్యా నందిత కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గద్దర్ కూతురు వెన్నెలపై 17,169 ఓట్ల మెజార్టీతో ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఇటీవల కాలంలో ఆమె లాస్యా నందిత ఇక లేరు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే 39 మంది ఎమ్మెల్యేలో ఆమె ఒకరుగా ఉన్నారు. ఆమె చనిపోవడం నిజంగా అత్యంత బాధాకరం. రోడ్డు ప్రమాదంలో చనిపోవడం. సో ఈ మరి ఫిబ్రవరి మాసం వాళ్ళ కుటుంబానికి కలిసి వస్తలేదా ఏందో తెలియదు కానీ లాస్యా నందిత చనిపోవడం అయితే ఇప్పుడు హాట్ టాపిక్ తెలంగాణ రాష్ట్రంలో. అయితే లాస్యా నందిత కేవలం అతి చిన్న వయసులోనే తండ్రి వారసురాలుగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఆమె చాలా బాధాకరమైనటువంటి విషయం. నాకు క్రిషాంక్ మీద అనుమానం ఉందా? క్రిషాంక్ ఏం చేస్తారు? యాక్సిడెంట్ అయితే ఏం చేస్తారు? అట్లా ఎవడేం చేస్తాడు? అంత దుర్మార్గాన్ని కొడిగట్టడులే ఎవడు కూడా. కానీ అంత రిప్ సిస్టర్ మారుతి సుజుకి XL6 అట. ఒరేమా కొంచెం డిఫరెంట్ వస్తుంది భరత్. XL6 ఇగో ఈ కారే. అయ్యో ఇగో ఈ కారే మారుతి సుజుకి XL6. మొన్ననే ఒక చిన్న యాక్సిడెంట్ కూడా జరిగింది ఈ కారులో. మారుతి సుజుకి కారు. ఈ కారులో ఆమె ప్రయాణిస్తూ ఉంది. సరిగ్గా ఇదే కారు యాక్సిడెంట్కి గురైంది. ఆమె చనిపోయింది. మరి వెంట ఉండాల్సిన గన్మెన్లు లేరా? ఎటుపోయారు? ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఏం కథ అనేది తెలియాల్సి ఉంది. అయితే గన్మెన్లు ఉన్నారా లేరా? మరి ఆమె ఎందుకు అంత ఉదయాన్నే ప్రయాణం చేయాల్సింది? ఏదైనా కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నదా ఏందనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే డ్రైవర్కు తీవ్ర గాయాలైనాయి. లాస్యా నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోయారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆమె చనిపోయడం జరిగింది. నిన్ననే పోయినా ధర్మపురి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి మన అడ్లూరు లక్ష్మణ్ అన్న కూడా మొన్న రాత్రి ఆయన కారు కూడా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఫార్చునర్ 2 పల్టీలు కొట్టి ఒక పెద్ద చెట్టును ఆనుకుంది. లేదంటే పోయి బాయిలో పడేది. ఆయన కూడా తీవ్రమైనటువంటి ప్రమాదానికి గురైండు. అయితే లక్కీగా సీట్ బెల్ట్ పెట్టుకోవడం, బెలూన్స్ ఓపెన్ కావడంతో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నిన్ననే యశోద ఆసుపత్రికి మేము వెళ్ళి ఆయనను పరామర్శించడం జరిగింది. ఆయనకు ఇక్కడ చిన్న చిన్న గాయాలైనాయి తప్ప ఆయన పెద్దగా ప్రమాదానికి గురి కాలేదు. అయితే సీట్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి సీట్ బెల్ట్ పెట్టుకోలేదా లాస్యా నందిత తెలియదు కానీ ఇటీవల కాలంలో 2 ఎమ్మెల్యేలు రోడ్డు ప్రమాదానికి గురి కావడం జరిగింది. అందులో అడ్లూరి లక్ష్మణ్ ఒకరైతే, రెండోది లాస్యా నందిత. ఇద్దరు దళిత సమాజ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలే. సో ఆ ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ సేఫ్ గా బయటపడితే నిన్న సాయంత్రమే యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం జరిగింది. లాస్యా నందిత కూడా అదే యశోద ఆసుపత్రి పరిధిలోని కంటోన్మెంట్ లోనే ఆమె కూడా ఆ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె కారు యాక్సిడెంట్ జరిగింది. ఆమె చనిపోవడం జరిగింది. సో లక్ష్మణ్ అంటున్నాడు, దేవుడి దయ తర్వాత ధర్మపురి ప్రజల ఆశీస్సులే నన్ను కాపాడినేని అంటున్నాడు. 100% నిజంగా అదే జరిగి ఉంటది. ఎందుకనంటే చాలా తీవ్రంగా
పెద్ద యాక్సిడెంట్ అయింది, అయినా కానీ బయటపడ్డాడు. అది నిజంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువైతా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. యాక్చువల్ గా ఔటర్ రింగ్ రోడ్ మీద మొన్నటి వరకు 100 కిలోమీటర్ల వేగమే ఉండేది పర్ అవర్ కి, దాన్ని 120 కిలోమీటర్ల వేగానికి పెంచారు. అయితే వేగానికి పెంచినప్పటికీ కూడా అయితే అంత ఎదురుగా ఏదో లారీ వచ్చి ఇంకోటని కాదు, సెల్ఫ్ గా పోయి డివైడర్ ఢీ కొట్టడం అంటే నిద్ర మత్తన్న అయి ఉండాలి, లేకపోతే ఇంకో కార్యక్రమం ఏదన్నా ఉండాలి. మొత్తానికి ప్రాణాలు మాత్రం పోయినాయి. లాస్య నందిత ఇక లేరు. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఫస్ట్ లైక్ బటన్ క్లిక్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సో స్పీడ్ వల్లనే ప్రాణాలు పోతా ఉన్నాయి, త్వరగా పోవాలి, పోవాలనేటువంటి మందు తాగి డ్రైవింగ్ చేసుడు ఇవన్నీ ప్రమాదకరమైనటువంటి అంశాలు. జాగ్రత్తగా ఉండండి.